ప్రాథమికంగా సమాచారం సార్ మేము అడిగేదంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బెదిరింతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నువ్వు రావాల్సిందంటే ఎక్కడ దీనికి ఏంటి అద్దె ఎక్కడ మీరు ఇస్తారండి? నాకు ముందు చెప్పాలి కదా, నన్ను 304 లో పెట్టి తప్పు చేస్తాను చెప్పాలి కదా, మళ్ళీ ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి, తెప్పించండి. ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోవడం మీ ప్రాసెస్ కాదు సార్. నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటే నన్ను వస్తానని మీరు వెనకాల నాకు కూడా లీగల్ రైట్ ఉంది. రాజకీయాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ అనుకోని సంఘటనలే చరిత్రని క్రియేట్ చేస్తాయి, చరిత్రని పునరావృతం కూడా చేస్తాయి. ఇది ఎలాగని అనుకుంటున్నారా? మీరు కనుక గతంలోకి కనుక వెళ్ళి చూసినట్టయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు మొత్తం దేశం మొత్తం మీద కూడా. 1975 నుంచి 77 వరకు కూడా ఈ 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ గడిచింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశం అంతా కూడా ఓడిపోయింది. అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది. జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆవిడని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్పారు, నన్ను అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి, కాకపోతే నా చేతులకి బేడీలు వేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆవిడ మాట అంతరార్థం వాళ్ళు గ్రహించారో లేదో తెలియదు, కానీ ఆవిడ చేతులకి బేడీలు వేసి ఆవిడ తీహార్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఫోటోలు, ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా బాగా విస్తరించింది, అప్పటికీ కూడా దూరదర్శన్ ఉంది, అవి టెలికాస్ట్ అంత అవ్వవు కదా, ఫోటోలు అన్నీ కూడా అన్ని పేపర్లో వచ్చాయి. ఒక రకంగా విపరీతమైన సింపతి వచ్చేసింది. ఇందిరాగాంధీని తీసుకెళ్లి బేడీలు వేసి తీహార్ జైలుకి పంపించడం, ఈ సెంటిమెంటు ప్రజల్లో కదిలించింది. వాళ్ళందరూ వెయిట్ చేశారు. జనతా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ 1980లో ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? కేవలం ఇందిరాగాంధీకి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లే దృశ్యాలే ప్రజల సెంటిమెంట్ని కదిలించేసింది. ఆవిడ ఎమర్జెన్సీలో ఏం చేశారు, ఏ తప్పులు చేశారు, ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నారు? అంత పాతకాలం విషయం. ఇదేలాంటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. 2023లో నంద్యాలలో ఒక మీటింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాత్రిపూట రెస్ట్ చేసుకుంటూ ఉంటే పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన నంద్యాల నుంచి అనేక రోడ్లు మార్గాన్ని తిప్పుకుంటూ తీసుకెళ్ళి మరి అక్కడ విజయవాడ తీసుకెళ్ళి అక్కడ ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రోడ్డు మార్గాన్ని తీసుకెళ్లారు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, అలసిపోయారు, సొలసిపోయారు. చివరికి జైలుకి వెళ్ళిన తర్వాత 53 రోజుల పాటు అక్కడ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ సెంటిమెంట్ ఎలా బలంగా పనిచేసింది, దీనివల్ల మళ్ళీ తెలుగుదేశం కూడా అధికారంలోకి ఎలా వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది విశ్లేషించడానికి ముందు ఈ వీడియో మొత్తం కూడా మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా ఆసంతం వినండి. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు గనక లైక్ చేసినట్టయితే మీకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని టాప్ లెవెల్కి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఆర్గనైజం కనిపిస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్లో ఎప్పుడైతే ఇది పై లెవెల్కి వచ్చిందో అందరూ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఏమీ ఖర్చు కాదు. మాలాంటి వాళ్ళకి సపోర్ట్, మా ఛానల్ నిర్మించేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ మాకు ఎంత బాగుంటే మాకు ఉత్సాహం వస్తుంది, మరింత కంటెంట్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఛానల్స్ అన్నీ కూడా ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎంకరేజ్మెంట్ మీరు నాకు ఇస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ మనకు సంతోషకరమైన వార్త ఏంటంటే ఈరోజు సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ 25,000 సబ్స్క్రైబర్ని మరి యూట్యూబ్లో పొందగలిగింది. ఇది ఆషామాషిగా జరిగినటువంటి విషయం కాదు. మీ అందరి అభిమానం, మీరు మా ఛానల్ చూపిస్తున్నటువంటి ఒక కృతజ్ఞత అనుకోవచ్చు, లేకపోతే ఎఫెక్షన్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ని పొందడం చాలా గర్వకారణం. మిగతా వాళ్ళతో పోలిస్తే 25,000 తక్కువ ఎక్కువ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇది ఇంకా నెమ్మదిగా స్టీప్ గ్రోత్లో వెళ్తూ ఇది మరింత విస్తృతమైనటువంటి స్థాయికి వెళ్తుందని చెప్పి నేను గాఢంగా నమ్ముతూ మరొకసారి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలిచారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక సబ్జెక్ట్లోకి వచ్చేసేపటికి రాజమండ్రి వచ్చిన తర్వాత ఈయన జైల్లోకి వెళ్తున్నప్పుడు కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. జనక జైలు బయట ఉన్నప్పుడు విజువల్స్ వస్తాయి, కానీ జైలు లోపలికి వెళ్ళినప్పుడు విజువల్స్ లోపల ఉండేవాళ్ళు తీస్తేనే తప్ప రాదు. అది కూడా ప్రెస్కి జనక రిలీజ్ కాదు. కానీ ఆ రోజు ప్రముఖమైనటువంటి కొన్ని ఛానల్స్లో మాత్రమే ఈ విజువల్స్ రావడం జరిగింది. అలాగే కొన్ని పేపర్లో కూడా దీన్ని ప్రచురించడం కూడా జరిగింది. అసలు ఎలా జరిగింది? అసలు ఇంతవరకు మన దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు లోపలికి జైలుకి వెళ్ళినప్పుడు లోపల ఎన్నలుగా సీన్స్ తీసినటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా టెలికాస్ట్ అవ్వాల. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాలంలో, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఎలా జరిగింది అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. అందుకనే ఈ విషయాలన్నీ ప్రస్తావించడం జరుగుతోంది. లోపలికి వెళ్ళి ఆయన్ని బ్యారక్లో పెట్టిన తర్వాత ముఖ్యంగా అక్కడ సీసీ కెమెరాస్ అరేంజ్మెంట్ చేశారు. అది కూడా అప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే, జైలు అధికారులు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఒకప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన రక్షణ నిమిత్తం ఎవరు మూమెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మేము సీసీ కెమెరాస్ అరేంజ్ చేసి మేము మానిటరింగ్ చేస్తుంటామని చెప్పి ఆ రోజు జైలు అధికారులు చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఆయన భద్రత గురించి వాళ్ళు చేశారని అనుకుందాం. కాకపోతే అది ఎంతవరకు పరిమితం? జైల్లో ఉన్నటువంటి అధికారులకు మాత్రమే పరిమితం. కానీ ఈరోజు వస్తున్నటువంటి ఒక దిగ్బంధికరమైన విషయాలు ఏంటంటే, దీనికి సంబంధించి ప్రతి దానికి కూడా సీసీ కెమెరా ఈ యాక్సెస్ చేయడానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, తర్వాత ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండు కనుక ఉన్నట్టయితే అక్కడ మూమెంట్స్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జైలుకి సంబంధించిన అధికారులు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఐపీ అడ్రస్ పాస్వర్డ్ అందజేశారు. ఆయన ఏం చేశారంటే, ఆ రోజు పెద్దల మెప్పు పొందడానికి మరి అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తికి మరి వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కెమెరాకి కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్కి కానీ, లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి ఒక పెద్ద టీవీకి కానీ ఈ ఐపీ పాస్వర్డ్ అందజేసినట్టుగా తెలుస్తుంది. మరి తాడపల్లిగూడెం, తాడిపత్రి ఇలాంటివి పట్టణాలు కనుక చూసుకుంటే ఇది అక్కడ అలాంటి వాటికి కేవలం మరి ఒక ప్రముఖమైనటువంటి నేతకి మాత్రమే ఇది అందజేశారు. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే ఆ వైసీపీ పెద్దలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయవేత్త ఈ విజువల్స్ అన్ని చూసినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరు చూశారు ఆ రోజు? ఆ పేరేంటో ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అయితే ఈ చూసినటువంటి వ్యక్తి లండన్ కూడా వెళ్ళారు ఆ టైంలో. ఆ లండన్ వెళ్ళినప్పుడు ఆయన మొబైల్కి కూడా ఈ విజువల్స్ అన్ని పంపించారు. అది ఎవరో కాదు, ఆ రోజు లండన్ వెళ్ళింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన చూసింది కూడా మరి విజయవాడ దగ్గర ఉంటే నివాసంలోనే అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విజువల్స్ ఎందుకు పంపించారు? దానికి కారణం ఏంటంటే, ఆయన ముఖ కవళికలు ఎలాగున్నాయి, ఆయన విచారవదనంతో ఉన్నారా, ఆయన కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయా, లేకపోతే ఆయన బాధపడుతున్నారా అని చెప్పేసి ఇవన్నీ కూడా మరి వాళ్ళకున్న టీవీలో ఈ పాస్వర్డ్ ఉపయోగించుకొని చూశారు అన్నటువంటి చర్చ ఈరోజు జరగటం మనకు చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. రాజకీయాల్లో చాలా జరుగుతాయి, కానీ ఇలాంటి విషయాలు జరుగుతాయా అన్నటువంటి విషయం అయితే ఒక సంచలనం రేకెత్తింది. ఇది రాజకీయ ప్రకంపనను సృష్టించింది. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఒక టాక్ షోలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన, రాజకీయాల్లో నేనే తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా తప్పు చేయను, అలాంటిది నా మీద కేసు బనాయించి, అది తప్పుడు కేసు, జైలుకి పంపించి ఒక విధంగా అనేక రకాల, ఆ రోజు కనుక చూసుకుంటే ఆ భద్రతకే చాలా ప్రమాదం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. డ్రోన్ కూడా ఎగరేశారు ఆ రోజు సెంట్రల్ జైల్లో. అసలు ఈ పరిణామాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయని చెప్పి చాలా ఆందోళన కూడా ఆ రోజు చాలా మంది వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు కనుక ఈ పరిస్థితి కనుక వచ్చిందంటే, అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ లైవ్ దృశ్యాలు చూడటం అనేది ఎంత భయంకరమైన విషయం. అది ఎవరెవరికి ఇచ్చారు ఆ పాస్వర్డ్స్, ఎంతమంది చూశారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, దీని మీద అంటే ఈ ఆరోపణలు కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జైలు అధికారుల దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ ఐపీ మిగతా రాజకీయ నాయకుల దగ్గరికి ఒకరి దగ్గరికే వెళ్ళిందా, అనేక మంది దగ్గరికి వెళ్ళిందా,
ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం, విచారణ జరపవలసిన విషయం కూడా ఉంది. దీని మీదే అసెంబ్లీలో చాలా తీవ్రమైనటువంటి వాగ్యుద్ధం కూడా జరుగుతోంది. దీని మీద రేపు ఎలాంటి ఎంక్వైరీ జరగబోతోంది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది కూడా తెలియటువంటి అవకాశం ఉంది. అయితే ఫస్ట్ కనుక ఇక్కడ చూసుకుంటే ములాఖత్ పేరు మీద చాలా మంది వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, లోకేష్ వచ్చారు, మరి భువనేశ్వరి దేవి వచ్చారు, బ్రాహ్మణి వచ్చారు. వీళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంది, వాళ్ళ ముఖంలో ప్రతిస్పందన ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసి ఆనందించారట. అలాగే ఇప్పుడు ములాఖత్కి వచ్చినప్పుడు అడ్వకేట్స్ కూడా వస్తుంటారు, వాళ్ళతో ఏం మాట్లాడారు, ఆడియో కూడా చాలా స్పష్టంగా క్లియర్గా వినేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా చేసుకొని ఈ 53 రోజుల పాటు కూడా ప్రతి 1 వీక్ కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నారు. ఆ సమీక్షా సమావేశంలో మరొక నెక్స్ట్ వీక్ ఇంకా ఎలా ఉండాలి, ఇంకా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ కూడా చూశారు. చివరికి ఆయనకి మంచం ఇవ్వటానికి కూడా ఒక విధంగా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. చివరికి మంచమే కాదు, ఆయన ఒక టేబుల్ పెట్టి భోజనం చేయడానికి కూడా మరి ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే అప్పట్లో గేజర్ పనిచేయలేదు, చన్నీళ్ళ స్నానం కూడా చేయాల్సి వచ్చింది. ఇంత ఇబ్బందులు పెట్టవలసిన అవసరం ఒక మనిషికి ఉందా, ఒక రాజకీయవేత్తకు ఉందా? అది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా? అసలు ఇండియాలో ఇలాంటి విప్లవం జరిగిందా అంటే లేదు. ఫస్ట్ టైం ఇలాంటి ఆరోపణలు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అంటే వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు ఎలాగున్నాయి, దాన్ని ఎలా మిస్యూటిలైజేషన్ చేస్తున్నారు అన్నది ఇది ఒక ప్రబలమైన ఉదాహరణ. ఇదే కనుక నిజమైతే మాత్రం దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే చాలా మంది సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి సత్వర విచారణ జరిపి ఇందులో నిజ నిజాలు తేల్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్గా ఒక పోలీస్ అధికారులకి జైలుకే పరిమితమైన విషయాలు ఇలా లైవ్ టెలికాస్ట్ లాంటిది ప్రసారాల్లో ఇలాంటివి తీసుకుని వినటం కూడా చాలా ప్రజలకి ఒక విధంగా కట్టనే తెప్పించే అంశం. అలాగే ఈ మధ్య మనం వింటున్నాం, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది పోలీస్ స్టేషన్కి పిలిపించడం, వాళ్ళని కొట్టడం కూడా మరి లైవ్ ప్రసారం చూడటం, అంటే మన మొబైల్లో మరి వాట్సాప్ ద్వారా చూడటం, ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఏది ఏమైనా సరే ఆ రోజు జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి సంఘటనలు ఆనాడు ఇందిరాగాంధీకి ఎలాంటి అవమానం జరిగిందో ఈరోజు తమకు జరిగిన పరాభవంగా ప్రజలు భావించారు. చంద్రబాబు నాయుడు జరిగిన అగౌరవానికి దానికి ప్రతిగా అసలు వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఊహించలేదు ఇంత గొప్ప ప్రతిస్పందన వస్తుంది. నిజంగా చెప్పాలంటే అదే టర్నింగ్ పాయింట్. ప్రజల్లో అంతవరకు తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఎంతో కొంత అనుమానాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అపూర్వ ప్రజాస్పందన కనిపించింది. అప్పుడే అందరికీ కూడా ఒక తెలుగుదేశం కూటమి మీద అభిమానం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఆ తర్వాత కనుక చూసుకుంటే ఆయన కూడా ఒక రిలీజ్ అయిన తర్వాత 20 రోజులు 30 రోజుల పాటు కొద్దిగా డీలా పడినట్టు కనిపించినా తర్వాత ఆయన ఫుల్గా విజృంభించారు. అనేక బహిరంగ సభల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. దానికి తోడు ఆయనకు తోడుగా మరి పవన్ కళ్యాణ్, అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ తోడయ్యారు. దాంతోపాటు బీజేపీ కూడా కలిసింది. ఆ ప్రపంచం ఎలా ఉందో, ఎంతవరకు వెళ్ళిందో మనందరికీ కలిసి 175 సీట్లకి 164 సీట్లు గెలుచుకోవడం జరిగింది. వాటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చట్టానికి లోబడి, చట్టానికి అతీతంగా మాత్రం వెళ్ళకూడదు. చట్టానికి చట్టబద్ధంగా వెళితే అది ఎప్పుడూ కూడా బాగుంటుంది. అది కనుక అతిక్రమించి కనుక వెళ్ళినట్టయితే ఆ రోజు ఇందిరాగాంధీ దేశం మొత్తం మీద ఎలా వచ్చిందో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. ఇది భవిష్యత్తు రాజకీయాల్లో ఒక చరిత్రలో రాసేటువంటి అంశం. ఎవరిని ఎక్కువగా ఇబ్బందులు పెడితే వాళ్ళే అధికారంలోకి తొందరగా వస్తారు. ఏది చట్టాన్ని అతిక్రమించి కనుక చేస్తే. అదే సంఘటన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. దీనిపై విచారణ జరపాలని మాత్రం ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో కోరటం జరిగింది. అదే జరిగి దీనికి బాధ్యతలని కఠినంగా శిక్షించాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని కూడా మనం ఆశిద్దాం.